హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. పెళ్ళిళ్ళలో మనం లొట్టలేసుకు తింటాం కదా, అదేంటో కదండి, పనసపట్టు కూర. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అటువంటి కర్రీ మనం ఇంట్లో చేసుకోవాలి. పెళ్ళిళ్ళలో చేసిన టేస్టే ఎలా రావాలి ఏంటన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక అరకిలో పనసపట్టు అయితే తీసుకున్నాను. ఈ పనసపట్టుని మనం తెచ్చుకున్న తర్వాత కాస్త సాల్టు, అలాగే చిటికెడు పసుపు వేసి మినిమం ఒక 5 సార్లు వాష్ చేసేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకుని చక్కగా ఇట్లా బౌల్లో వేసేసి ఈ పనసపట్టు అన్నది మునిగే వరకు వాటర్ పోసుకుని, అలాగే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి వీటిని 10-15 నిమిషాలు కుక్ అవ్వాలండి. ఇదిగో మనం ఇట్లా చేయితో పట్టుకుంటే చక్కగా మెత్తగా రావాలన్నమాట. అలా వస్తే మనకి ఈ పనసపట్టు కర్రీ అన్నది టేస్ట్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుదురుద్ది. అలాగే పెనం పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసుకుని చక్కగా ఇవి దోరగా వచ్చే వరకు వేపుకోవాలి. అలాగే కాస్త పచ్చనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఏం లేదండి, మనం పులిహోర అయితే ఎట్లా చేసుకుంటామో అట్లాగే చేసుకోవచ్చు. దీన్ని చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే మన దగ్గర ఉంటే కాస్త జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. ఒక జీడిపప్పు లేని వాళ్ళు వేరుశనగ గుళ్ళు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసేసుకుని చక్కగా ఇలా తిప్పేసుకుందాం. అలాగే 2 మిర్చి రెబ్బలను కూడా వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల అన్నది కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే చిన్న మీడియం సైజు అల్లం ముక్కని ఇలా పేస్ట్ లాగా చేసేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఎందుకంటే పనసపట్టు స్మెల్ అన్నది కాస్త ఇది వేయడం వల్ల తగ్గుతుందన్నమాట, వాసన అన్నది. అలాగే పసుపు చిటికెడు, సాల్ట్ తగినంత కూడా అది కూడా వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి 2 నిమిషాలు ఇలా కుక్ అయిన తర్వాత చింతపండు, మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని గుజ్జు చక్కగా తీసుకుని చిక్కగా అది యాడ్ చేసేసుకుని 2 నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగు వేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పనసపొట్టు అయితే ఉంది కదా, అది ఇందులో వేసేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఇందులోకి కారం అయితే యూజ్ చేయరండి. మనం వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి దీనికి కారం అయితే అసలు యూజ్ చేయరు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. మనకు పెళ్ళిళ్ళు అయితే ఇట్లాగే చేస్తారు, కారం అయితే అసలు యూజ్ చేయరనమాట. అటువంటి వారి కోసం ఈ కర్రీ అన్నది చూసారా, అసలు ఇంత తడి కూడా లేకుండా చక్కగా ఎంత పొడి పొడిలాడుతుందో. ఈ లాస్ట్లో దీంట్లో వేయాల్సింది ఇంకొకటి ఉందండి, ఆవపిండి. మనము ఈ కర్రీ అన్నది మొత్తం చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆవపిండి ఇందులో వేసి చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని దీన్ని మార్నింగ్ 10 లోపు కర్రీ అన్నది మనం ప్రిపేర్ చేసుకుని మనం లంచ్ టయానికి ఇది ఆవపిండి అన్నది బాగా పట్టి కూర అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉందండి, నచ్చిందా మీకు? ఒకవేళ మీరు ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటాను.